హాయ్ అండి. హలో. మీ ఇక్కడ చూసుకుంటే మీరు ఒక వాలంటీర్ గా వచ్చారు అంటే క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికా లేకపోతే క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అండ్ ఆల్సో లైక్ పోలీస్ వాళ్ళకి సపోర్టింగ్ ఉండడానికి. వి ఆర్ బేసికలీ ఫ్రమ్ హెచ్ఎస్జిఏ. సో యా. అంటే ఎవ్రీ ఇయర్ మీరే వస్తారా లేకపోతే? అంటే ప్రెసెంట్ నాకు ఇది ఫస్ట్ టైమ్, సో ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు అయితే. అండ్ మా సీనియర్స్ ఉన్నారు గైడ్ చేయడానికి. మీరేం చెప్తారన్నా? ఇది ఇప్పుడైతే క్రౌడ్ కంట్రోల్ ప్లస్ సర్వీస్ చేస్తాం. ఎందుకంటే కొంతమంది తొక్కుడులాట్లా పడిపోతారు కదా, వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేస్తాము, సేఫ్టీగా తీసుకెళ్తాము. అండ్ ఇక్కడ వెల్ఫేర్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్తాము. లాస్ట్ టైం ఏమంటే సచివాలయం నుంచి చేసాము, సో ఈసారి ఏమో ఇక్కడ నుంచి చేస్తున్నాము. మేము ఫస్ట్ నుంచి లేము కానీ ఎండ్ ఆఫ్ ద డే వాలంటీర్ అయితే కంపల్సరీ సర్వీస్ అయితే పక్కా చేస్తాం మేము. కానీ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఏ ఇయర్ కా ఇయర్ క్రౌడ్ భక్తులు పెరుగుతానే ఉంటారు, కానీ మీరు ఎలా కంట్రోల్ చేయగలరు? వాళ్ళు అంతమందిని, ఒక 10 మందే ఉన్నారు మీరు చూసుకుంటే, ఒక 10 to 15 మెంబర్స్ ని, అంతమందిని ఎలా కంట్రోల్ చేయగలరు? విత్ పోలీస్ సపోర్ట్ సార్. పోలీస్ వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం, బ్యాక్ సైడ్ నుంచి వాల్ గీయడం కంట్రోల్ చేస్తాం. వాల్ గీయడం మాకు చాలా హెల్ప్ చేస్తారు. కానీ చాలా మంది పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటారు, ప్రెగ్నెన్సీ లేడీస్ వస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఇది తీసుకుంటారు? అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర స్పెసిఫిక్ అంటే ఇప్పుడు మాకు కనిపిస్తే మేము సైడ్కి తీసుకెళ్తాము, లేకపోతే దగ్గరకన్నా తీసుకుపోయి చేపిస్తాం, దర్శనం చేపిస్తాం మేము. అలాగే చూసుకుంటే మీరు ఎంత సపోర్ట్ చేసినా, పోలీసు వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కానీ జేబులు కొట్టే వాళ్ళు వస్తానే ఉంటారు, ఎక్కడికక్కడ వాళ్ళు ఎక్కువ అవుతానే ఉంటారు. వాళ్ళు ఈసారైనా వాళ్ళ భార్య నుంచి తప్పించే అవకాశం ఉంది సార్. చాలా ఎలా అంటే ఇప్పుడు దొరుకుతారు, ఎవరైనా ఎక్కడైనా దొరుకుతారు, దొరికే ఛాన్స్ అయితే ఇంతమంది ఉన్నాం కాబట్టి ఒక్కరికి దొరికినా కానీ పోలీస్కి అప్పగిస్తాం మేము. ఎవ్రీ ఇయర్ మీరే వస్తారా లేకపోతే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇలా చూడండి? మేము ఫస్ట్ స్టార్టింగ్ లో లెటర్ తీసుకెళ్లి లోకల్ పిఎస్ఆర్ కమిషనర్ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుంటాం. మేము వాలంటీర్ చేద్దాం అనుకుంటాం, సర్వీస్ చేయాలని. వాళ్ళు వాళ్ళ హయ్యర్ ఆఫీసర్స్ తో మాట్లాడి మాకు అప్రూవ్ చేస్తారు. సో చేశాక మేము ఇక్కడ వచ్చి వాలంటీర్ చేస్తాము. ఓన్లీ ఖైరతాబాద్ గణేష్ అయినా లేకపోతే ఏదైనా డివోషనల్ ఏదైనా టెంపుల్స్ వాటికి కూడా మీరు ఏమన్నా ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు అలాంటివి? అఫ్ కోర్స్, అంటే స్పెసిఫిక్ డేస్ స్పెసిఫిక్ ఈవెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఫెస్టివల్స్ లో ఎక్కువ క్రౌడ్ ఎక్కడెక్కడ ఉంటుందో మేము అక్కడ వాలంటీర్ కంపల్సరీ చేస్తాము. ఈ వాలంటీర్ కాకుండా ఇంకేం చేస్తుంటారు? మేము సర్వీస్ చేస్తుంటాం లోకల్ గా. అంటే ఇప్పుడు లైక్ కామారెడ్డిలో ఫ్లడ్స్ వచ్చినాయి కదా, మా యూనిట్ అంటే మా యూనిటే కానీ వేరే బెటాలియన్ వాళ్ళు ట్రూప్ వాళ్ళు హెల్ప్ చేసిండ్రు. అంటే ఫుడ్ సర్వీస్ చేయడము, లైక్ బ్లాంకెట్ డొనేట్ చేయడము చేశారు. గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఇది ఉంటుంది? ఇది యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి అంటే మొత్తం గవర్నమెంట్ కాదు, ఒక హాఫ్ నాన్ గవర్నమెంట్. అండ్ ఇందులో మనకి ఎన్నో ఫ్యూచర్స్ ఉన్నాయి, మన లైక్ సర్టిఫికేట్స్ ఇవ్వడం ఎక్కడెక్కడో యూజ్ అయితే మనకి, అండ్ మనకి ఒక వాల్యూ ఉంటుంది ఆ సర్టిఫికేట్స్ బేస్. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇలానే ఇంకా మరిన్ని సేవలు చేయాలి. థ్యాంక్ యూ. వీఆర్ ఫ్రమ్ హెచ్ఎస్జిఏ. మై నేమ్ ఇస్ శివకుమార్. హాయ్ అండి. ఉదయం నుంచి చూసుకుంటే మన ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనానికి రెడీ అవుతున్నారు. అలాగే పొద్దు నుంచి వెల్డింగ్ వర్క్ కూడా నడుస్తా ఉంది కదా, అది ఎంత వరకు పట్టొచ్చు? ఇంకా ఎంతసేపు నుంచి? 2 రోజులు పట్టింది వెల్డింగ్ పట్టుకొని, 2 రోజులు వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. వీరు రాత్రి పగలు నడిచింది. ఇప్పుడు 1 గంట రాత్రికి 1 గంటకి ఇక్కడ భగవంతుని రథం పైన పెట్టాము. ఈ వినాయకుడు వెల్డింగ్ వర్క్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ లో మనం ఇక్కడ మొదలవుతుంది. ఎప్పటిలాగానే 1:30 తర్వాత 1:30 2 అయిపోదాం సార్. అర్ధగంట లేదు పోదాం. 1:30 2 ప్రాంతాలు నిమజ్జనం చేస్తాం. శోభాయాత్ర మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అవుతుంది ఎప్పటిలాగానే. కానీ జనం చూసుకుంటే చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వదులుతారా అనేది. బిల్డింగ్ అవుతుందని జనం ఆపినాము. ఇప్పుడు పూజ రథం స్టార్ట్ అయినాక అందరం వదులుతుంది అని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను సహకరిస్తున్నారు. వాళ్ళు రాత్రి వాళ్ళు కష్టపడి ఇంతవరకు తెచ్చారు. ప్రపంచ రికార్డు సృష్టించిన మనం ఖైరతాబాద్ లో కనివినియర్ రీతిలో ఆ విఘ్నేశ్వర భగవంతుని అందరి సహకారం, ఆల్ డిపార్ట్మెంట్స్, వాటర్ వర్క్స్, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ మెయిన్ అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో, బస్తీ ప్రజల సహకారంతో, భక్తుల సహకారంతో మేము ఇంత పెద్ద ఎత్తున చేసి. అయ్యగారు ఉదయాన్నే 6 గంటలకి శోభయాత్ర మొదలు పెడతారన్నారు. ఇప్పటికి 6:30 వస్తుంది. ఇంకా ఎంతసేపు పట్టొచ్చు ఈ వెల్డింగ్ వర్క్ కానివ్వండి, శోభయాత్ర? ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఈ యొక్క గణపతి నిమజ్జన సాగరానికి బయలుదేరుతారు. కొద్దిగా వెల్డింగ్ వర్క్ జరుగుతున్నది. ఆ వెల్డింగ్ వర్క్ అయిపోగానే ఒక హాఫ్ అన్ అవర్ లో ఈ యొక్క గణపతి బయలుదేరుతారు. అలాగే ఇప్పుడు ఈ వెల్డింగ్ వర్క్ ఇదంతా అయిపోయినాకే పూజలు మన పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కదిలిస్తామనేసి అంటున్నారు కదా. అట్లేం లేదు, ఈ వెల్డింగ్ వర్క్ కోసమే ఈ యొక్క ఆఫ్ చేసినాము. ఈ వెల్డింగ్ వర్క్ అయిపోగానే ఈ స్వామివారు బయలుదేరుతారు. ఎన్నింటి వరకు మనకి ఖైరతాబాద్ గణేశుడు మన
నిమజ్జనానికి అయిపోతుంది? 12-1 గంట ప్రాంతానికి అక్కడికి స్వామివారు చేరుకుంటారు. 1 గంటకు ఈ యొక్క స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కానీ భక్తులు కూడా చూసుకుంటే చాలా మంది వస్తున్నారు, ఇంకా ఎలో చేయట్లేదు అనేసి చాలా మంది బాధపడుతున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే ఇంకా వెల్డింగ్ వర్క్ ఇంకా 1 అవర్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ వరకు పట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి కదా. ఇక భక్తులను వదిలిపెడితే మా వర్క్ చేయలేకపోతాము. అందుకని కొద్దిగా దర్శనానికి ఇబ్బంది, భక్తులకు ఇబ్బంది కలిగేటట్టు ఉన్నది. కాబట్టి ఈ వర్క్ కాగానే భక్తులకు దర్శనానికి పంపిస్తారు. తర్వాతకు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కానీ భక్తులు చూసుకున్న చాలా మంది వచ్చే అవకాశం ఉంది, లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? గణపతి దగ్గర నమ్ముకున్న వాళ్ళకి జాగ్రత్త అవసరం లేదు. వారు స్వామివారిని నమ్ముకొని వారంతటా వారు వచ్చి మంచిగా స్వామివారిని నమస్కారం చేసుకున్నట్లయితే అందరికీ సుఖశాంతులు జరుగుతాయి, మంచిగా ఉంటాయి అందరికీ కూడా. ప్రతి సంవత్సరం చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక హైలైట్స్ ఉంటాయి గురుగారు. ఈ ఇయర్ వచ్చేసరికి ఖైరతాబాద్ గణేశుడు అంటే ఏముంటాయి గొప్ప విశేషాలు చెప్పుకోవాలి? విశ్వశాంతి మహాగణపతి. ఈ సంవత్సరము గణపతి పేరు విశ్వశాంతి మహాగణపతి. అటు పూరి జగన్నాథ్ స్వామి వారు, ఇటు హయగ్రీవ స్వామి, ఇటువైపు మన వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క అమ్మవారి వివిధ రూపాలతోటి ఈ యొక్క గణపతిని స్థాపించడం జరిగింది. ఆపరేషన్ సింధూరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అంతా కూడా విశ్వము మంచిగా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతిని స్థాపించడం జరిగింది. ఓకే గురు. అన్న, ఖైరతాబాద్ గణేష్ ఆల్మోస్ట్ 6కి స్టార్ట్ చేస్తానన్నారు, ఇప్పటికి 1 అవర్ లేట్ అయిపోయింది. ఎలా చూసుకోవచ్చు దాన్ని? అన్న ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇప్పటికి క్రెయిన్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇది ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ పడుతుంది అన్న. మార్నింగ్ 2 AM స్టార్ట్ చేసారు, ఇంకా వర్క్ అవుతుంది. సో మీరు కూడా చూసుకోవచ్చు, క్రౌడ్ కూడా అయితే చాలా మంది ఉన్నారు. మినిమం ఇంకా 1 అవర్ పడుతుంది అన్న. కానీ ఇక్కడ చూసుకుంటే క్రౌడ్ కూడా ఇంకా పెరుగుతానే ఉన్నారు. వాళ్ళకి ఎలా అసలు భక్తులు ఎందుకు ఇంత మంది వస్తున్నారు, ఎందుకు ఇంకా పోలీసులు కూడా ఎలో చేయకుండా ఎందుకు వాళ్ళ మీద ఆర్గ్యూ చేస్తున్నారు? ఎందుకంటే ఏషియాలోనే బిగ్గెస్ట్ గణేశుడు కాబట్టి చాలా మంది ఇక్కడ చూడనీకి వస్తారన్న. ఇంకోటి ఈ గణేశుని దగ్గర మనం అనుకున్నట్టయితే అన్న, మేము మా ఫాదర్స్ చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారు. సో మేము పుట్టింది పెరిగింది కూడా ఇక్కడనే. మేము కూడా చాలా నమ్ముతున్నాం, మాకు కూడా చాలా కోరికలు అయితే నెరవేరినాయి. అందుకే మేము కూడా శోభాయాత్రలో పాల్గొనడం జరుగుతుందన్న. కానీ శోభాయాత్రలో ఎవ్రీ ఇయర్ చూసుకుంటే గణేశుడు ఏదో ఒక రకంగా కొన్ని హైలైట్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఇయర్ ఏమున్నాయి మీకు మన ఖైరతాబాద్ గణేశుడు అన్న? ఈ ఇయర్ అంటే ఎటువంటి లొల్లీలు కాలేవన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే వానలు ఎక్కువ వల్లేవన్న. మన పోలీస్ వాళ్ళు కాబట్టి, మన వాలంటీర్ కాబట్టి చాలా సహకరించారు కాబట్టి మనకి ఇంత వాల్యూ ఆ గణేశుని రూపం ద్వారా మనకి వానవాడు కూడా చాలా ప్రొటెక్టివ్ అయితే అయిందన్న. మీరేమనుకుంటున్నారు అన్న? పెద్ద వినకు విశ్వశాంతి మహాగణపతి ఉన్నప్పుడు ఉన్న పబ్లిక్ తండోపతండాలుగా వస్తూ ఉంటారు. మేము అందరం ఇక్కడనే పుట్టాము, పెరిగాము. అందరు పోలీస్ సహకారము, వాటర్ వర్క్స్, అందరు డిపార్ట్మెంట్ అందరి సహకారంతో పెద్ద గణేశుని యాత్ర ముందు నడుస్తున్నాము. 1 గంట కల్లా ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం చేసేస్తాము అనేసి అన్నారు. కానీ ఇక్కడే 7 అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా నిమజ్జనం? షెడ్ వర్క్ అనేది మనకి ఈసారి లేట్ అయిపోయింది అన్న. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ లేట్ తర్వాత మార్నింగ్ 5 o'clock క్రేన్ ద్వారా గణేశుని లిఫ్టింగ్ అయితే జరిగింది. 1.5 hour క్రితం వెల్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వెల్డింగ్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఒక 10% ఉండొచ్చు. అది కాగానే ఒక 1/2 hour లో స్టార్ట్ అవుతుంది. కానీ పోలీసులు కూడా చెప్తున్నా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, మేము పంపించిన తర్వాత వద్దు కానీ వర్క్ నడుస్తుంది అన్నా కానీ ఎవరు వినట్లేదు. వినకుండా ఎలా పడితే అలా వచ్చి మళ్ళీ వాళ్ళని నిందిస్తూ ఉంటారు, సరిగ్గా చూడలేదు అనేసి అంటూ ఉంటారు. కానీ ఇది ఎలా చూసుకోవాలి? పెద్ద గణేశుడు అనేసరికి ప్రతి ఒక్కరిని చూడాలని ఉంటుంది. ప్రతి ఒక్కరు చెప్పినా కూడా నిన్న సోషల్ మీడియా యూట్యూబర్స్ ఎంతో మంది చెప్పినా కూడా నిన్నటి నుంచి పబ్లిక్ అనేది వస్తూనే ఉన్నారు. వచ్చి వెనక్కి వెళ్ళడం వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఏంటంటే శోభయాత్రలు పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.